హీస్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. ఇలాంటి ప్రపంచంలో నెగిటివిటీ లేకుండా ఉండడం అంటే చాలా చాలా కష్టం. అసలు ఏ మాత్రం నెగిటివిటీ ఉండదు. ఎవ్రీథింగ్ లైక్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. సో ఎస్, శివ మల్లెల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక 4-5 minutes తీసుకుంటాను. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. మీడియా ఫ్రెండ్స్ అందరూ పక్కన ఉన్న వాడిని సపోర్ట్ చేస్తేనే, ఒక నమ్మకం ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అవతల వాడికి ఏ టాలెంట్ లేనప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. టాలెంట్ ఉన్నా కూడా, టాలెంట్తో సంబంధం లేకుండా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారు. కానీ చిన్న ఒక ఫోటోగ్రాఫర్గా కెమెరా పట్టుకొని స్టార్ట్ అయిన నేను ఇక్కడ దాకా వచ్చానంటే 24 సంవత్సరాల 3 నెలల్లో. దానికి కారణం మీ అందరి సపోర్టే. రగన, మా టీం చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఎస్పెషల్లీ చెప్పాను ఇందాకనే, తండ్రి గారు లాంటి ప్రభు గారు మాతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నా కూడా మనం ఏ తప్పు చేయకూడదు. మన దగ్గర ఆ కమిట్మెంట్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి కోర్స్ అందరూ అంటున్నారు అవకాశాలు వస్తాయి, వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. నాకు అవకాశాలు రాలేదు, అవకాశాలను వెతుక్కుంటూ ఉన్నాను. వచ్చిన ప్రతి అవకాశం దగ్గర కూడా ఎప్పుడు వెనకడుగేయలేదు. దానికి కారణం ఏంటంటే, కింద పడ్డా కూడా నేను ఎంతవరకు పడతాను, ఎంత దూరం పడతాను అనేది నాకు ముందు నుంచి ఆలోచన ఉంది. ఆ ఒక్క ఆలోచనే నన్ను గోహెడ్, నువ్వు వెళ్ళు, మేము ఉన్నామని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరం కలిసి చేసుకుంటేనే అవుతుంది. మేము ఎంత చెప్పుకున్నా కూడా, నేను ప్రొడ్యూసర్ అనే పేరేసుకున్నాను కానీ నా వెనకాల ఎంతమంది నాకు ఈ శ్రమ పడితే నాకంటూ ఒక దగ్గర వరకే నాకు ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని నువ్వు చేయగలవు, నీ దగ్గర ప్యాషన్ ఉంది, నీ దగ్గర వాయిస్ ఉంది, నువ్వు మాట్లాడు, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్క దగ్గర కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ అయి ఉండొచ్చు, నా టీం అయి ఉండొచ్చు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నా మీడియా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అందువల్లే ఇక్కడ సాధ్యమైంది. అందుకే నేను రివ్యూలు కూడా నెగిటివ్ చెప్పడం ఏముందండి, చాలా ఈజీ. నెగిటివ్ చాలా ఈజీగా చెప్పొచ్చు, నెగిటివ్ చాలా ఈజీగా వెతికేయచ్చు ప్రతి మనిషిలో. ఆ బాగున్న సినిమాని వీలైనంత వరకు భుజాల మీద తీసుకెళ్లి చాలా బాగుంది చాలా బాగుందని ఒక 10 మంది నుంచి చెప్తే, ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్తారు. అలా మౌత్ పబ్లిసిటీతో బాగా వెళ్తాయి. బాగలేని దాన్ని మనం చెప్తే అది బాగలేనిది ఎవరు చూడరు. ఆటోమేటిక్గా మనం ఎంత చెప్పినా అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే టైంలో మళ్ళీ మనం ఇంకోటి చెప్పి దాన్ని మళ్ళీ మనం నెగిటివ్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఫస్ట్ నుంచి నా మోటో. అది మంచి విషయాలే ఉంటాయి. ఎవరైనా కూడా సినిమా బాగుండాలని, పెద్దగా తీయాలని అనుకుంటాము. బట్ అనుకోని సిచ్యువేషన్స్లో, ఇక్కడ అనుకున్న దగ్గర పేపర్ మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది సినిమా, షూటింగ్ వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్లో ఒకలా ఉంటుంది, ఫైనల్గా అవుట్పుట్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సినిమా అనేది ఛాలెంజ్. ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి. కానీ ఆ హర్డిల్స్ అన్నీ మనకు తెలిసి, మనం ఇష్టంగా, మనం ప్రేమించి చేస్తే మాత్రం అది ఏది హర్డిల్ కాదు. ఇదంతా పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద సినిమా అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో, హ్రీమ్ అనే సినిమాలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను ప్రతిరోజు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా రాజేష్ని అభినందించాలి. ఎందుకంటే నా దగ్గర ఆఫీస్లోకి వచ్చి పనిచేస్తా ఉండేవాడు. మా టీవీలో మానేశాడు. మా టీవీలో మన రగన్నల దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా కెమెరామెన్ ఫస్ట్ అతను. అట్లాగా మాకు పరిచయం, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ముఖేష్ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, ముఖేష్ ప్రజాపతి అని డైరెక్టర్. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ నాకు. అందరం వీకెండ్స్లో క్రికెట్ ఆడేవాళ్ళం. అక్కడున్న ఒక పరిచయంతో ఆఫీస్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎక్కడెక్కడ ఏం పని చేశాడు, మా టీవీలో మానేసి నాకు ఏం చేశాడు అనేది అన్ని చెప్పుకుంటా ట్రావెల్లో నాకు కర్ణపిశాచి కథ చెప్పాడు. కర్ణపిశాచి కథ చెప్పినప్పుడు అరే భలే ఉండింది, కొత్త పాయింట్కి చాలా నేను బాగా అట్రాక్ట్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ శ్రీనివాస్ గారు, సతీష్ గారు, అలాగే శైలజ గారు, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా కథ విన్నప్పుడు వాళ్ళు ఒక క్యూరియస్ ఫీల్ అయ్యారు. నేను ఇమ్మీడియట్గా డెసిషన్ ఏం తీసుకోలేదు. చాలా కూల్గా, మనం సినిమా ఇప్పుడు చేసే పరిస్థితి కాదు, ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని చెప్పి నేనే చెప్తుంటాను. అలాంటిది నేను ఎందుకు తీశానని దానికి రీజన్ చెప్తున్నాను. రాజేష్ 15 నిమిషాలు చెప్పిన కథ బ్యూటిఫుల్గా చెప్పాడు. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్కసారిగా ఇలా తీయండి బాగుంటుందని చెప్పినప్పుడు, నేను ఇందాక కూడా మీకు మన ఫ్రెండ్స్ చాలా మంది చూడాలి, ఒక విజువల్ ప్రజెంటేషన్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ 2 నిమిషాల వీడియోనే వీళ్ళు వెళ్ళి ఒక రోజు షూట్